వదిలిపెట్టి నేను పారిపోలేను అంటూ పక్కనే ఉన్న ఒక కర్రను తీసుకుని కావ్య కూడా వాళ్ళని కొడుతూ ఉంటుంది. రాజు ఒక పక్క, కావ్య ఒక పక్క కొడుతూనే ఉంటారు. ఈలోపు అప్పు వాళ్ళు వచ్చేస్తూనే ఉంటారు. యామిని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక్కడ అపర్ణ వాళ్ళు కూడా అసలు వీళ్ళని కావాలని ఎవరు చేశారు? గొడవ పెట్టుకున్నారా? గొడవ పెట్టుకునేటట్టు ప్లాన్ చేసిందా యామిని? నాకు ఎందుకో యామిని ఇదంతా ప్లాన్ చేసిందని నాకు అనిపిస్తుంది అపర్ణ. కావాలని గొడవ పెట్టుకుని కావ్యను అంతం చేసి రాజును దక్కించుకోవడం కోసమే యామిని ఇదంతా చేసుండొచ్చు. లేదంటే చిన్న గొడవకి తరుముకుంటూ ఎందుకు వచ్చేస్తారు? ఏదైనా ఉంటే అక్కడే చూసుకుంటారు కానీ మనుషుల్ని వెంబడించుకుంటూ అడవిలోకి ఎందుకు వచ్చేస్తారు? ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి ఇంకా ఇటు ఇందిరాదేవి అపర్ణ వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. ఈలోపు సుభాష్ వాళ్ళు ఇంటికి రానే వస్తారు. ఏమైంది అపర్ణ, ఎందుకు అలా కంగారు పడుతున్నారు అనగానే జరిగిన విషయం చెప్పడంతో మాకొక్క మాటైనా చెప్పాల్సింది కదా, మేము అప్పుతో పాటు వెళ్ళే వాళ్ళం కదా అనగానే అప్పు ఆల్రెడీ ఫోన్ చేసిందండి, వాళ్ళ ఫోర్స్తో పాటు వెళ్ళిందంట. మీరేమీ టెన్షన్ పడకండి, అప్పు ఎలాగైనా కావ్య వాళ్ళని కనిపెడుతుంది అని చెప్పి ఇంకా వీళ్ళంతా కంగారు పడ్డం ఇంత రుద్రాన్ని చూసి వెంటనే యామినికి ఫోన్ చేస్తుంది. ఏంటి కావ్యని వేసేయడానికి ప్లాన్ చేసావా అనగానే ఇంకేం చేయాలో అర్థం కావట్లేదండి. మేము రిసార్ట్ ప్లాన్ చేసి రిసార్ట్కి వెళ్తే అక్కడికి కూడా కావ్య వచ్చేసింది అని చెప్పనేసరికి కావ్య రాజుని వదిలేస్తుంది అని అనుకోవడం చాలా పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో కావ్య నుంచి రాజుని నువ్వు విడదీసి రాజుని దక్కించుకోవాలంటే కావ్య బ్రతికుండకూడదు. నువ్వు అనుకున్నదే కరెక్ట్, అలాగే చేసయ్యి అని చెప్పి ఇంకా మాట్లాడుకునేసరికి అప్పుడే ఇంకా వీళ్ళ మాటలు కాస్త స్వప్న విని అందరికీ చెప్తుంది. ఇక్కడ విషయాలన్నీ అక్కడికి చేరవేసేది ఎవరో కాదు, మా అత్త రుద్రాణి అని చెప్పాను. కానీ రుద్రాణి చెంప చెల్లు మనిపిస్తుంది ఇందిరాదేవి. అసలు నీ బుద్ధి మార్చుకోవాలి రుద్రాణి, అసలు నువ్వు ఎందుకు తయారవుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎవరూ సంతోషంగా ఉంటే చూస్తూ ఉండలేవా? అందుకే నీ కొడుకు కాపురం అలా తయారైంది. నీ కొడుకు వేరే ఆడదాని చుట్టూ తిరుగుతున్నాడు. అమ్మా స్వప్న, నీకొక విషయం చెప్పనా? నిన్న నువ్వు చూపించిన నగలేమి ఒరిజినల్ నగలు కాదు, అన్నీ డూప్లికేట్ నగలే. అవన్నీ నీ ఒరిజినల్ నగల్లా చేయించి పెట్టినవి. ఆ విషయం నిన్నే చెప్దామనుకున్నాను, చెప్తే మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో ఇంకా గొడవ పెరుగుతుందని చెప్పి నేను వదిలేశాను అని చెప్పి అపర్ణ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి అయితే. చూడండి అత్త, మీరు ఎలా చేస్తున్నారు? మీ కొడుకు వాళ్ళతోని వీళ్ళతోని తిరిగి రేపు ఏదైనా వస్తే మాత్రం నీ కొడుకును మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చూడను. మీ కొడుకుకి ఏదైనా జబ్బు వస్తే చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ కొడుకు ఇలా పెళ్ళయ్యి కూతురు పుట్టిన తర్వాత కూడా అడ్డదారులు తొక్కడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు అని చెప్పి ఇంకా ఇటు స్వప్న అయితే బాధపడుతుంది. ఇంకా ఇది ఎలా ఉండగా అడవిలో వెతుకుతూ ఉంటారు. కావ్యరాజులు ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉండేసరికి కావ్యను పొడుద్దామనుకునేసరికి ఒకడు కాస్త కావ్యను పొడుద్దామని కత్తి తీసుకుని వెళ్ళడంతో రాజ్ అడ్డం వచ్చేయడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజ్ సార్కి ఏదైనా అయితే మేడం చంపేస్తుంది బాబోయ్ అనుకుంటూ వాళ్ళు కాస్త అక్కడి నుంచి పారిపోదామనుకున్న సమయానికి అప్పు కాస్త వచ్చి వాళ్ళని పట్టుకుని కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి అని చెప్పి అప్పు బావా అని చెప్పాను. కానీ కంగారు పడకక్క, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాము, ఆల్రెడీ ఇక్కడికి హెలికాప్టర్ ఒకటి వస్తుంది, దాని ద్వారా మనం వెళ్ళిపోదామని ఇంకా వాళ్ళకి సిగ్నల్ పంపించేసరికి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కాస్త జనాలు వచ్చి ఇంకా రాజునైతే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంకా వీళ్ళందరినీ పట్టుకుని జైలుకి తీసుకువెళ్తారు. ఇంకా ఈ యామినికి ఏ విషయం తెలియదు, అక్కడ కావ్యను చంపేశారో తెలియదు, ఏమైందో ఏమి విషయం తెలియక టెన్షన్ పడుతూ ఉండగానే ఈలోపు అపర్ణ వాళ్ళకి ఈ విషయం తెలియడంతో అపర్ణ, ఇందిరాదేవి వీళ్ళంతా కూడా హాస్పిటల్కి బయలుదేరేసరికి ఇంకా రాజ్కి ఏం జరిగింది అనగానే నన్ను పొడవడానికి వచ్చిన మనిషిని కాస్త ఈయన అడ్డు రావడంతో ఈయన్ని పొడి చేసి పారిపోతుంటే అప్పు పట్టుకుంది. వాళ్ళు జైల్లో ఉన్నారు. అసలు వాళ్ళని ఎవరు పంపించారు అనగానే తెలుసుకున్నానండి. ఎవరు పంపించారా? ఆ యామిని పంపించింది. ఇప్పుడే యామినిని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అప్పు కాస్త గబగబా బయలుదేరి అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంటి దగ్గర యామిని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి యామిని, నువ్వు పంపించిన రౌడీలు ఏ విషయం తెలియచేయలేదు? కావ్యను లేపేశారా లేక ఏం జరిగిందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా?
టెన్షన్ పడుతున్నావా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు అప్పు అని చెప్పాను కానీ చెంప చెల్లు అనిపిస్తుంది. అక్కడ నువ్వు పంపించిన రౌడీలు మా అక్కను లేపేమని చెప్పి పంపించావేమో, మా బావని పొడిచేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నువ్వు రౌడీల్ని పంపించావని వాళ్ళ నోటితోటే నీ కాల్ రికార్డ్స్ అన్నీ పట్టి తెలుసుకున్నాము. అందుకే ఇదే కాదు, ఇంతకుముందు నువ్వు మా అక్క బావల మీద అటాక్ చేయించావంట కదా, ఆ విషయం కూడా బయటకు వచ్చింది. ఇంకా నీకు జీవిత ఖైదీయే, జీవితాంతం జైల్లోనే కూర్చుని చిప్పకూడు తింటూ కటకటాలు లెక్క పెట్టుకుంది. కానీ పద అని చెప్పాను కానీ అమ్మ అప్పు నా కూతురు అని చెప్పాను కానీ చాలా ఆంటీ, మీరు మీ కూతుర్ని సపోర్ట్ చేశారు కదా ఇన్ని రోజులు, పక్క వాళ్ళ ఈ భార్య నుంచి భర్తను వేరు చేసి మరీ మీ కూతురికి భర్తను చెయ్యాలని చూశారు కదా, మీ ఆలోచనే తప్పు. అందుకే మీ ఆలోచన తప్పు కాబట్టి మీ కూతురు కటకటాలు పాలు ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా రాజు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచేసరికి కళావతి అని చెప్పనేసరికి ఏమండి మీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ నాకేం కాలేదు, ఏం జరిగింది, యాక్సిడెంట్ నుంచి నీకేం కాలేదు కదా అనగాని యాక్సిడెంట్ ఏంటి అనగానే మన ఇద్దరం శ్రీశైలం వెళ్తుంటేనే కదా యాక్సిడెంట్ జరిగింది అని చెప్పాను కానీ రాజుకి గతం గుర్తొచ్చిందన్న విషయం అర్థమవుతుంది. అవును నాకేం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, మీరు 2-3 రోజుల తర్వాత కోలుకున్నారు, అందుకే మీకు బాగా బలంగా తగిలింది అని చెప్పనేసరికి సరే అయితే అని చెప్పాను కానీ అవును దెబ్బలు తగలాలి కదా, కడుపులో ఎందుకు ఆపరేషన్ చేశారు అనగానే మీరు పైనుంచి పడిపోయినప్పుడు కడుపుకి గాయమైంది, అక్కడ ఒక పొల్ల మొక్క ఉండడంతో అది మీకు బలంగా గుచ్చుకునేసరికి మీకు ఆపరేషన్ చేశారు అని చెప్పనేసరికి అవునా ఇప్పుడు ఏం పర్వాలేదు కదా అని చెప్పాను కానీ నన్ను వదిలి మీరెక్కడికి వెళ్ళిపోతారండి, మీరు నాతో జీవితాంతం ఉంటానని నాకు మాట ఇచ్చారు కదా అని చెప్పాను కానీ నీకు ఇచ్చిన మాట తప్పను కళావతి, ఎప్పటికీ నీతోనే జీవితాంతం కలిసి ఉంటాను అంటూ రాజ్ చెప్పేసరికి అందరూ కూడా చాలా సంతోషపడేసరికి అప్పు పక్కకు పిలుస్తుంది కావ్యని. ఏంటప్పు అని చెప్పాను కానీ యామినిని అరెస్ట్ చేశానక్క, జైల్లో పడేశాను అనగానే ఎట్టి పరిస్థితుల్లో యామినిని వదిలిపెట్టకూడదు, లేదంటే నా భర్తను నన్ను అంతం చేసి నా భర్తను సొంతం చేసుకోవాలని చూస్తుందా, ఇదే కదక్క ఇంతకుముందు మీకు జరిగిన యాక్సిడెంట్ కారణం కూడా యామిని వల్లే మీకు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పనేసరికి ఇంకా కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే యామినియే కావాలని ఇదంతా ప్లాన్ చేసిందనమాట, చెప్తాను యామిని పని అని చెప్పి ఇంకా కావ్య అయితే నేరుగా జైలుకి వెళ్ళి ఏంటి యామిని నా భర్తను సొంతం చేసుకుంటాను అది ఇది అని చెప్పావు, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, సారీ అది నీకు బ్యాడ్ న్యూసే అనుకో, నా భర్తకు గతం గుర్తొచ్చేసింది, మేము ఏ యాక్సిడెంట్తో అయితే విడిపోయామో ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల, నువ్వు చేసుకున్న చిన్న తప్పు వల్ల నా భర్త నాకు దగ్గరైపోయాడు, నా భర్తకు గతం పూర్తిగా గుర్తొచ్చేసింది, ఆ షాక్ నుంచి తేరుకుని నా భర్త మామూలుగా అయిపోయి మమ్మల్ని అందరినీ గుర్తుపట్టాడు, చాలా థ్యాంక్స్ యామిని, ఒక రకంగా నువ్వు నన్ను దూరం చేయాలని ప్లాన్ చేశావు, ఒక్కసారి ప్లాన్ చేసేమో నా భర్తను నువ్వు సొంతం చేసుకున్నావు, మరోసారి ప్లాన్ చేసి ఏకంగా నా భర్తను నాకే గిఫ్ట్గా ఇచ్చేసావు, చాలా సంతోషంగా ఉంది అంటూ ఇంకా కావ్య కాస్త అనేసరికి నిన్ను వదిలిపెట్టను కావ్య అనగానే నువ్వేం చేస్తావు మా అక్కని, జీవితాంతం నువ్వు జైల్లో ఉండడం తప్ప నువ్వేమీ చేయలేవు, ఎప్పటికీ ఏమీ చేయలేవు, నీ అదుపాజ్ఞలో నువ్వు ఉండడం తప్ప, అసలు నిన్ను జైల్లోంచి బయటికి వదిలితేనే కదా అటెంప్ట్ టు మర్డర్ కేసు 2 సార్లు ఉన్నాయి, సో 2 సార్లు కూడా జీవితాంతం జైల్లోనే పడుంటావు అంటూ అక్క చెల్లెళ్ళిద్దరూ వార్నింగ్ ఇస్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.